ఉప్పు మనం దేంతో మనం వాడుతామో దానికి అది రుచిని, ఆరోగ్యాన్ని, అలాగే ఒక మంచి సువాసన ఇస్తుందో, ఎవరైతే నీతో ఉంటారో వాళ్ళు నీ మాటల్ని బట్టి వాళ్ళు ప్రోత్సహించబడాలి. ఇంకా రెండోదిగా ఏంటంటే, చాలామంది ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తుంటారండి, సనుగుతూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రుల మీద సనుగుడు, భార్య మీద సనుగుడు, ఆఫీస్కి వెళ్ళిన సనుగుడు. అంటే ఒక చిన్న మాట ఏదైనా జరిగిందంటే దాన్ని సాగదీసి సనుగుతూ, కంప్లైంట్ చేస్తూ, గొనుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మనం ఒక థ్యాంక్ఫుల్ వర్డ్స్, ఒక కృతజ్ఞత కలిగిన మాటలు మనం చెప్తామో, పని చెయ్యని వాళ్ళు కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీకోసం పనిచేస్తారు. ఉదయం నుంచి భార్య కష్టపడి పనిచేసినప్పుడు నువ్వు ఏం చేసావు అనకుండా ఒక్క థ్యాంక్స్ చెప్తే మీరు మరుసటి రోజు చూడండి వాళ్ళు ఎలా పనిచేస్తారు. అందుకే పిల్లలు నోట్స్ రాసినప్పుడు టీచర్స్ గుడ్ అని వేస్తారు. ఎందుకంటే అది వేస్తే వాళ్ళకేం రాదండి, అది వాళ్ళకు ఒక ప్రోత్సాహం ప్రియులరా. ఆ ప్రోత్సాహం బట్టి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈరోజు నీ నోటు నుంచి కంప్లైంట్స్, సనుగుడు, గునుగుడు రాకున్నట్లుగా ఎప్పుడైతే నువ్వు థ్యాంక్స్ చెప్తావో, ఎప్పుడైతే ఇతరులను మెచ్చుకునే ఒక అలవాటు, ఆ మాటలు నీ నోటు నుంచి వస్తాయో, మనుషులు నీతో ఉండడానికి ఇష్టపడతారు.